గల్ఫ్ మృతుల కుటుంబాలకు 3.3 కోట్ల ఎక్స్గ్రేషియా, 66 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెల్లింపు. అయితే గతంలో ఇది ఎన్ఆర్ఐ పాలసీ అని చెప్పేసి కేటీ రామారావు ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. కానీ అనేక మంది గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక మంది చనిపోయినారు, అనేక మంది గాయాల పాలైనారు వివిధ ప్రమాదకరమైన పరిస్థితుల్లో. వాళ్ళు ఇక చనిపోతే అక్కడ చనిపోతే నెలకో నెలన్నరకు డెడ్ బాడీ ఇడికి రావాలి, తీసుకురావడం కూడా కష్టమే, పెద్ద కష్టం ఉంటుండే. అటువంటి పరిస్థితుల్లో కేరళలో ఎన్ఆర్ఐ పాలసీ ఉంది. అంటే కేరళకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దాన్ని పర్యవేక్షిస్తుంది. నీకు విదేశాల్లో ఎక్కడైనా కేరళకు సంబంధించినటువంటి ప్రజలకు ఏమన్నా జరిగితే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయిపోయి వాళ్ళ మంచి చెడు అంతా చూస్తారు. ఇటువంటి వ్యవస్థను తెస్తామని గతంలో టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది, కానీ ఆ ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలకు ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా 66 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెల్లింపు చేసి 3.3 కోట్ల రూపాయలను ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఏంటంటే దీనికి ఒక పాలసీ చేయండి. ఏది వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా ఇవ్వడం కంటే మనం ముందే వాళ్ళ రక్షణ కోసం ఒక వ్యవస్థను తయారు చేస్తే, వాళ్ళకు భరోసా ఇవ్వగలిగితే, వాళ్ళు నిర్భయంగా పనిచేసుకునేటువంటి వ్యవస్థ కనుక వాళ్ళకి కల్పించగలిగితే మన రాష్ట్రం నుంచి ఒక మంచి వాతావరణం ఉంటుంది.